మన దేశాన్ని మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేయడానికి కృషి చేస్తానని మాదక ద్రవ్యాల వినియోగాన్ని వ్యతిరేకిస్తానని ఇతరులను కూడా అదే విధంగా చేయటానికి ప్రోత్సహిస్తానని మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను నా కుటుంబ సభ్యులకు స్నేహితులకు మరియు సమాజానికి తెలియజేస్తానని ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటానని మాదక ద్రవ్య భారతావని నిర్మాణానికి కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు సిగరెట్లు అయిపోయినాయి, బీడీలు అయిపోయినాయి, చుట్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు గంజాయిలోకి వచ్చారు పిల్లలందరూ. మిమ్మల్ని నమ్ముకుని మీ అమ్మ నాన్నలు ఉన్నారు. అర్థమవుతుందా? మీకు ఏదైనా వచ్చి గంజాయి అంటే రోజు మన శరీరాన్ని తినేయటే తప్పి చేయలేదు. ఆ మొత్తంలో మీకు ఏం చేస్తున్నారో మీకు తెలియట్లా. మీరేని కాదు, మీ ఊళ్ళో ఎవరైతే చదువుతున్నారో టెక్నాలజీ బాగా పెరిగింది. ఇది వరకట్లా కాకుండా ఇప్పుడు ఇదివరకు గంజాయి తాగుతున్నప్పుడు పట్టుకోవడం, లేకపోతే ఇంట్లో దొరికినప్పుడు పట్టుకోవడం. ఇప్పుడు ఏమి లేదు, నువ్వు నెలల క్రితం తాగేవు, దారం వెళ్తావు, నీకు ఆపి ఒక మిషన్ పెడితే నువ్వు ఏ రోజున తాగేవో కూడా తెలిసిపోద్ది. నీ శరీరంలో ఎంత రీడింగ్ అయింది, నీ ఏ పార్టీలు పోయినాయో కూడా తెలిసిపోద్ది. అది పరిస్థితి. ఉంచుకోండి. మీరు ఏమైనా ఒకసారి గంజాయి కేసులో జైలుకి వెళ్ళడం జరిగిందా, మళ్ళీ ఇంక వెనక్కి తిరిగి వచ్చేది లేదు. ఇప్పుడు స్టేట్ అంతా కూడా దీని మీద ఉందో చూసారు కదా, మీరు అన్ని చదువుకున్నారు కదా. దీని సెపరేట్ ఒక ఈగిల్ టీమ్ అనేసి కూడా పెట్టారు. ప్రతి ఈగిల్ టీం ఇలా ప్రతి ఊర్లో మీ మధ్యలో తిరుగుతూ ఉంటారు. ఆ కుర్రాడిని పోలీసు అని నీకు తెలియదు కదా, మీ ఊర్లోనే ఉంటున్నాడు. నెలల పాటు మీ ఊర్లో తిరుగుతున్నాడు. మీకు ఎవరికి తెలియదు. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసింది. ఎవరెవరు తాగుతున్నారో, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, అన్ని విషయాలు కూడా మనకు వస్తున్నాయి.